గుడ్ ఈవినింగ్. 2024 సంవత్సరంలో మీరు రాయబోయే పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉన్న ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఈరోజు నేను మీకు చెప్తున్నాను. అది ఏమిటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. అసలు అది ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది అంటే హైదరాబాద్కు చెందిన లక్క గాజులు, సో దే ఆర్ కాల్డ్ ల్యాక్ బ్యాంగిల్స్. లక్క గాజులకు ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ద్వారా గుర్తింపు లభించింది. ఇది హైదరాబాదుకు సంబంధించిన ఉత్పత్తుల్లో రెండవ ఉత్పత్తి. ఈ ట్యాగ్ అంటే దీన్ని జిఐ ట్యాగ్ అంటారు. అది సాధించిన రెండవ ఉత్పత్తి ఏది అంటే ఈ లక్క గాజులు అని మనం తెలుసుకోవాలి. మరి ఈ లక్క గాజులకు ఇప్పుడు ఇది రెండవ వస్తువు, ఈ గుర్తింపు వచ్చింది. మరి మొదటి వస్తువు ఏది అన్నప్పుడు అది కూడా మనల్ని ఎగ్జామినేషన్లో అడిగే ఆస్కారం ఉంది. అది ఏమిటి అంటే హైదరాబాద్కి చెందిన హలీం. హలీం గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరికీ హలీం వంటకం ఏమిటి అనేది చాలా చాలా బాగా తెలుసు. ఎస్పెషల్లీ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో పాటుగా హిందువులు అందరూ కూడా చాలా ఇష్టపడి ఆరగించే ఒక ఇష్టమైన అద్భుతమైన వంటకము అది హలీం. ఆ హలీంకు కూడా జాగ్రత్త వినండి, ఆ హలీంకు కూడా ఈ జిఐ ట్యాగ్ అనేది 2010 సంవత్సరంలో వచ్చింది. 2010 సంవత్సరము హలీం అయితే 2024 సంవత్సరంలో లక్క గాజులు. ఇక హలీం విషయానికి వచ్చేటప్పటికీ మాంసం ఉత్పత్తులకు సంబంధించిన అంశాలలో భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందినది ఏది అంటే హలీం. ఈ పాయింట్స్ అన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? ఇది ఏదైనా అడిగే అవకాశం ఉంది. అలాగే ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ యొక్క ఆఫీస్ ఎక్కడుంది అంటే అది చెన్నై. చూడండి, మనం మాట్లాడుకునే టాపిక్ లక్క గాజులు. ఆ లక్క గాజుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే దానికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇది హైదరాబాద్లోని లాడ్ బజార్లో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యి మిగతా ప్రాంతాలకు వెళ్తుంది. ఇక ఈ ప్రాంతంలోనే 4000 కుటుంబాలు ఈ లక్క గాజుల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటున్నాయి. ఇక జిఐ ట్యాగ్ వచ్చింది కాబట్టి లక్క గాజులకు సంబంధించి వాళ్ళు కొంచెం ఈ ప్రైజ్ కూడా పెంచే అవకాశం ఉంది. కానీ అటువంటి అద్భుతమైన గుర్తింపు రావడం అనేది చాలా 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 ముఖ్యమైన అంశం. చూడండి, ఇది లక్క గాజుల పిక్చర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక మనం కాస్త ముందుకెళ్తే లక్క గాజులో అనేది రెండవ ఉత్పత్తి హైదరాబాద్కు సంబంధించి ఈ జిఐ ట్యాగ్ పొందింది. మొదటిది ఏమిటి అంటే హలీం. అలాగే 2010 సంవత్సరంలో భారతీయ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా హైదరాబాద్ హలీంకు భౌగోళిక సూచక హోదా లభించింది. అంటే భౌగోళిక హోదా సూచి లభించిన మొదటి ఉత్పత్తి ఏది అంటే హలీం. రెండవ ఉత్పత్తి ఏది అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆన్సర్ వచ్చేసి చక్కగా ఇది లక్క గాజులు. అయితే ఈ హలీం అనేది ఈ జిఐ ధృవీకరణ పొందిన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి మాంసం ఉత్పత్తి. అంటే ఒక వంటకము దానికి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే తప్ప అది హైదరాబాదీ హలీంగా విక్రయించబడదు. అంటే హైదరాబాద్లో విక్రయించే హలీం ఏదైతే ఉందో దాని తయారీలో ఎటువంటి స్టాండర్డ్స్ అయితే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ఉపయోగించి మాత్రమే వేరే చోట అమ్మాలి తప్ప ఈ స్టాండర్డ్స్ లేకుండా అమ్మితే అది హైదరాబాదీ హలీంగా పరిగణించబడదు. క్లియర్? ఇక లాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ భౌగోళిక సూచికల రిజిస్టర్ అనేది చెన్నైలో ఉంది. ఇక ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే ఈ లక్క గాజులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి 4000 కుటుంబాలు, 4000కు పైగా కుటుంబాలు ఈ ఉత్పత్తిలో అవి పాలు పంచుకుంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడగచ్చు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడగచ్చు. ఎగ్జామ్ ఏది అయినా కూడా మార్క్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ వెరీ గుడ్ కేర్.